రివ్యూ ఆఫ్ ఇసుకపట్నం. ఏం తెలీదు, జస్ట్ నోన్ యాక్టర్స్ పోస్టర్ మీద ఉన్నారు. అది చూసి సిరీస్ స్టార్ట్ చేశా. ప్రెమైజ్ ఏంటంటే 90s టైంలో విశాఖపట్నం ప్లేస్లో పోర్ట్ రూల్ చేసే నాయుడు అనే విలన్కి తన కూతురికి మధ్య జరిగే రైవలరీ థీమ్ మీద ఈ సిరీస్ రాసుకున్నారు. కాన్ఫ్లిక్ట్ వినడానికి కొత్తగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ చాలా అన్ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఎక్సెప్ట్ లాస్ట్ ఎపిసోడ్ తప్ప మిగతాది ఏమి నాకు ఎక్కలేదు. బేసిక్గా ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం స్టేజింగ్ సెట్ చేసుకున్నారు. అంటే సముద్రన్ గారి పని కోసం వచ్చి ఆ పోర్ట్కి లీడర్గా ఎదగడం, తర్వాత కథలో ఉండే ఒక క్యారెక్టర్ని, వాళ్ళ లైఫ్ మోటివ్ని చిన్నగా ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్గా సెటప్ బిల్డ్ చేసుకున్నారు. ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి నెరేషన్ పరిగెడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే తర్వాత ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో, క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అన్నీ మనకి ఈజీగా ముందే అర్థమైపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాజేష్ గారు. ఆ క్యారెక్టర్ ముందు నుంచి ప్రజాసేవ అంటూ తిరుగుతుంటుంది, కానీ తన రియల్ మోటివ్ ఏంటో, తండ్రి మీద ఎందుకు గ్రడ్జ్ పెట్టుకుందో, చివరిలో తను ఏం చేయబోతుందో ఈజీగా మనకు అర్థమైపోద్ది. తను వేసే ప్రతి స్టెప్ ఇట్టే పసిగట్టేచ్చు. అది మనకు ఒక పక్క తెలిసినా కూడా కథలో అది రివీల్ చేయకుండా చివరి ఎపిసోడ్ వరకు అలా నాంచుతూ ఒకేసారి తన క్యారెక్టర్ ఆర్క్ షిఫ్ట్ అవుతుంది. దానికి మనం వావ్ అనేస్తామని మేకర్స్ అనుకుని ఉంటారు, కానీ అదేం జరగదు. ఆమె రోల్ కన్నా నాకు సునీల్ గారి క్యారెక్టర్ ఆర్క్లో చివరి ఇచ్చే ట్విస్టులు బాగా వర్క్ అయ్యాయి. అప్పటి వరకు సిరీస్లో యూజ్లెస్గా జీప్ వేసుకుని తిరిగి ఆ పోలీసు రోల్కి బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు. ఒకవేళ సెకండ్ సీజన్ కనుక వస్తే ఆయన మీద కథ డ్రైవ్ అవుతుంది. అండ్ సముద్రగని గారు, ఐశ్వర్య రాజేష్, బెనర్జీ గారు, రవివర్మ, రాజా ఇలా చాలా మెయిన్ కాస్టింగ్ ఉంటుంది. కానీ నాకు వాళ్ళందరికన్నా నరేష్ అగస్త్య రోల్ బాగా నచ్చింది. మనోడి క్యారెక్టర్ రైటింగ్లో మంచి ఎమోషన్ ఉంటుంది, ఇంటెన్సిటీ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. తనకు జరిగిన సిచ్యువేషన్కి బాధేస్తుంటుంది. ఆ బాధలో నుంచి నెక్స్ట్ సీజన్కి ప్రాపర్ లీడ్ కూడా ఇచ్చారు. పర్టికులర్గా అతని రోల్కి మాత్రం కొంచెం న్యాయం చేశారు అనిపించింది. అండ్ తెలుగులో ది మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అనొచ్చు అతన్ని. పాపం మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ కూడా ఓటీటీలకే పరిమితం అయిపోయాడు. బ్యాడ్ లక్. ఇంక ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మేజర్ డ్రాబ్యాక్ అని ఒకటి అనిపించింది. అదేంటంటే తండ్రికి కూతురికి మధ్య తగ్ ఆఫ్ వార్ ఉంటుంది. అది ఎందుకు జరిగింది అనేది వేరే పర్స్పెక్టివ్లో చూపిస్తారు. లైక్ తండ్రి ఏమో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు, కూతురేమో ఎన్జిఓ నడుపుతూ ప్రజాసేవ అంటుంటుంది. సో ఈ టూ డిఫరెంట్ పార్ట్స్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి అది రైవలరీ కింద కన్వర్ట్ చేస్తుందని మనం అనుకుంటుంటే అన్నెసెసరీగా ఇంకో స్టోరీ తన జీవితంలో చూపించి దీనికే తన తండ్రి మీద రివెంజ్కి వెళ్తుందని ముందే చూపించేస్తారు. ఇది నెరేషన్లో చాలా పెద్ద బ్లండర్. నాకైతే కిక్కుపోయింది. అది రివీల్ చేయకుండా చివరిలోనే మొత్తం మ్యాటర్ చెప్పుంటే హై నోట్లో సిరీస్ ఎండ్ అయ్యి ఉండేదని నాకు అనిపించింది. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తానికి ఒకసారి అయితే ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ట్రై చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. స్టోరీ వైజ్ అయితే మీకు పెద్ద ఫ్రెష్ ఫీల్ ఏమీ రాదు. వాచ్ ఇట్ ఇండివిజువల్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.